హలో అమిగోస్. ఈ క్వశ్చన్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఫిషియంట్స్కి సంబంధించిన టాపిక్ నుంచి కోర్స్ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాక్సిమం ఎలా అవుతుంది, మినిమం ఎలా అవుతుంది అనేది మనం అప్లై చేయొచ్చు. చాలా సింపుల్గానే ఉంటుంది. అయితే మనం ముందు అసలు ఆలోచిద్దాము. వాడు ఏమి ఇచ్చాడు? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషను 2x² ప్లస్ కాస్ థీటా ఇంటూ ఎక్స్ -1 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. వీడు దాని రూట్స్ ఆల్ఫా టీటా బీటా టీటా అని ఇస్తున్నాడు. మీకు ఫస్ట్ వచ్చే డౌట్, సార్ ఏంటి సార్ జనరల్గా రూట్స్ అనేవి ఆల్ఫా బీటా ఇస్తాడు కానీ వీడెందుకు కొత్తగా ఆల్ఫా టీటా బీటా టీటా అని ఇచ్చాడు అని అంటే వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? వాడు చెప్పాలనుకునేది బాబు జనరల్గా అయితే సింపుల్ నెంబర్స్ ఉంటాయి ఆల్ఫా బీటా. ఆల్ఫా టీటా అని స్పెసిఫిక్గా ఎందుకు ఇస్తున్నానంటే ఆల్ఫా ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీటా అని నీకు ఎప్పుడు మనసులో పెట్టుకోవడానికి ఇది ఇస్తున్నానని చెప్తున్నాడు. ఓకే, ఆల్ఫా ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీటా, బీటా ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ టీటా అనుకుందాం. అందుకే ఆ రూట్స్ పేర్లు నేమ్స్ ఆల్ఫా టీటా బీటా టీటా అని తీసుకున్నాడు. సరే, అది పక్కన పెడదాం. వీడు ఇలా ఇచ్చినప్పుడు వాడు ఏమంటాడు? స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఆర్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఆల్ఫా టీటా పవర్ 4 బీటా టీటా పవర్ 4 అని ఇచ్చాడు. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏదో ఇచ్చాడు, దానికి మ్యాక్సిమం మినిమం కట్టవచ్చు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా తర్వాత చూద్దాం. ఆ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకునే ముందు అసలు మన దగ్గర ఏమేమి క్వాంటిటీస్ ఉన్నాయో ముందు అర్థం చేసుకుందాం. వీడు ఆల్ఫా టీటా బీటా టీటా ఇచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తే దాని అర్థం నా దగ్గర ఏమేమి వాల్యూస్ ఉన్నట్టు? సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా టీటా ప్లస్ బీటా టీటా ఆటోమేటిక్గా ఉన్నట్టు. ఏంటది? -b/a. సో దీన్ని కనుక ax² ప్లస్ bx ప్లస్ c = 0తో కంపేర్ చేస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ -b/a అంటే -b. b అంటే ఎంత? కాస్ టీటా కదా. సో కాస్ టీటా డివైడెడ్ బై a అంటే ఎంత? 2. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంది? ఆల్ఫా టీటా ఇంటూ బీటా టీటా ఉన్నట్టు ఇచ్చినట్టు వాడు ఎంత? ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ c/a. c అంటే ఎంత? -1 డివైడెడ్ బై a అంటే ఎంత? 2. ఎస్, ఇది నాకు వచ్చింది. అయితే దీంట్లోకి మనం వెళ్ళే ముందు అసలు వాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమంటాడు? బాబు నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను, ఆల్ఫా టీటా పవర్ 4 ప్లస్ బీటా టీటా 4 అనే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాను. దానికి నువ్వు నాకు మ్యాక్సిమం వాల్యూస్ మినిమం వాల్యూస్ చెప్పగలుగుతావా? అయితే నువ్వు మనసులో ఉంచుకోవాల్సింది ఏంటంటే టీటా బిలాంగ్స్ టు 0 to 2π మాత్రమే, ఏది పడితే తీసుకోకూడదు. అండ్ అగైన్ అవి ఓపెన్ బ్రాకెట్స్ అంటే పర్ఫెక్ట్ 0 పర్ఫెక్ట్ 2π తీసుకోకూడదు. వాటి మధ్యలో ఉన్న వాల్యూసే తీసుకోవాలి. డన్. నాకు ఇక్కడ చూడగానే ఏమర్థమవుతుంది తెలుసా? ఆల్ఫా టీటా పవర్ 4 బీటా టీటా పవర్ 4 ఉన్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఉన్నాయి. నాకేం ఐడియా వచ్చిందంటే నాకు ఒక ఫార్ములా ఉంది. ఏంటో తెలుసా ఫార్ములా? a⁴ ప్లస్ b⁴ కనుకుంటే నేను a⁴ని a² ప్లస్ b² లాగా రాసుకుంటా. పవర్ 4ని a² అలా రాసుకుంటున్నా. అచ్చా, ఏంటి సార్ అది? ఏంటి అంటే అగైన్ ఇది చూస్తే ఎలా ఉంది? డబ్బా 1² అండ్ డబ్బా 2². దీనికి కూడా ఫార్ములా ఉంది. ఏంటది? x² ప్లస్ y²ని నేను ఏం చేయొచ్చు అంటే x ప్లస్ y² - 2xy చేయొచ్చు. సో అలాంటప్పుడు ఇది x ఇది y అనుకున్నాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది నాకు? x ప్లస్ y² సో x ఈజ్ a² ప్లస్ y ఈజ్ b² హోల్² -2 టైమ్స్ ఆఫ్ x అంటే a² y అంటే b². ఇది వస్తుంది. సో సేమ్ ఈ ఫార్ములాని యూస్ చేసి a⁴ ప్లస్ b⁴ అంటే ఈ ఎక్స్ప్రెషన్ బాక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ వస్తుంది. కాబట్టి సేమ్ అదే విధంగా నేనేం చేయొచ్చు అంటే a⁴ ప్లస్ b⁴ కాబట్టి సో ఆల్ఫా టీటా స్క్వేర్ ప్లస్ బీటా టీటా స్క్వేర్ హోల్² -2 టైమ్స్ ఆఫ్ a² అంటే ఇక్కడ ఏంటి దాని అర్థము? a అనేది ఆల్ఫా టీటా స్క్వేర్. సో కాబట్టి ఆల్ఫా టీటా స్క్వేర్ అండ్ బీటా టీటా స్క్వేర్ ఇది వచ్చేసింది నాకు. సో దీన్ని కనుక ఎక్స్పాండ్ చేస్తే దీన్ని ఎరేస్ చేసేస్తున్నా. అగైన్ మనకు లోపల ఒకటి ఉంది. ఏంటది? α² ప్లస్ β². దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? a ప్లస్ b హోల్² ఆల్ఫా టీటా ప్లస్ బీటా టీటా హోల్² -2ab. సో ఆల్ఫా టీటా ఇంటూ బీటా టీటా. సో ఈ మొత్తానికి నాకు స్క్వేర్ ఉంది. -2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా టీటా స్క్వేర్ బీటా టీటా స్క్వేర్ని కంబైన్ చేసుకుంటే ఆల్ఫా టీటా ఇంటూ బీటా టీటా హోల్². ఖతం అయిపోయింది. ఇక్కడ నాకు
రెండే రకాల టర్మ్స్ కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ నీట్గా రాసుకుంటాను. ఫస్ట్ టర్మ్ ఏంటో తెలుసా? ఆల్ఫా టీటా ప్లస్ బీటా టీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా టీటా ఇంటూ బీటా టీటా దీని మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా టీటా ఇంటూ బీటా టీటా హోల్ స్క్వేర్. ఇది నాకు వచ్చింది. అయితే దీంట్లో రెండే టర్మ్స్. ఏంటవి టర్మ్స్? ఒకటి సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, అండ్ అగైన్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంతది? మైనస్ కాస్ టీటా బై 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత? మైనస్ 1/2 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎంత? మైనస్ 1/2. సో దీన్ని కనుక నేను ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, సో అది మర్చిపోకండి, ఇది కూడా ఒక స్క్వేర్ ఉంటుంది. నాకు ఓవరాల్గా ఆల్ఫా టీటా పవర్ 4 ప్లస్ బీటా టీటా పవర్ 4ని కనిపెట్టినప్పుడు నాకు వచ్చింది ఏంటంటే కాస్ స్క్వేర్ టీటా బై 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/2. ఇది నాకు వచ్చినటువంటి టోటల్ థింగ్. అయితే వీడు ఏమంటాడు? బాబు ఈ ఎక్స్ప్రెషన్ ఆల్ఫా టీటా పవర్ 4 ప్లస్ బీటా టీటా పవర్ 4 కనిపెట్టినప్పుడు దీనికి మ్యాక్సిమం వాల్యూ క్యాపిటల్ M అండ్ మినిమం వాల్యూ స్మాల్ m ఉంటాయి. దానికి ఫలానా టీకాన ఈక్వేషన్ ఇచ్చాడు. అంటే ఎస్, ఆ రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్కి మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ కనిపెట్టాలి. అయితే దీని లోపలికి వెళ్ళి ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఆలోచించండి, ఏంటంటే ఇక్కడ మైనస్ 1/2 ఒక కాన్స్టెంట్, ప్లస్ 1 అనేది ఒక కాన్స్టెంట్, 1/4 అనేది ఒక కాన్స్టెంట్. సో ఓవరాల్ ఎక్స్ప్రెషన్ అంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఏం మారిస్తే మనకు మారుతుంది? టీటా డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్న కొద్దీ కాస్ స్క్వేర్ టీటా మారుతుంది అండ్ ఓవరాల్ వాల్యూ మారుతుంది. సో నాకు కంప్లీట్గా కాస్ స్క్వేర్ టీటా మీద డిపెండ్ అయ్యి ఉంది. అచ్చా, ఆలోచిద్దాం. సో ఇదేంటంటే కాస్ స్క్వేర్ టీటా బై 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/2. ఎలాగో మైనస్ 1/2 ప్లస్ 1 1/4 కాన్స్టెంట్ కాబట్టి కంప్లీట్గా కాస్ స్క్వేర్ టీటా మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇది చూడండి, ఒక ఓవరాల్గా డబ్బా హోల్ స్క్వేర్. మీరే చెప్పండి, డబ్బా హోల్ స్క్వేర్ అనేది నాకు ఎప్పుడు మినిమం అవుతుంది? నాకు ఈ డబ్బా హోల్ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివ్ నెంబర్ అవుతుంది, లేదా వర్స్ట్ కేసులో డబ్బా 0 పెట్టినప్పుడు 0 అవుతుంది. సో మినిమం వాల్యూ పాసిబుల్ ఎనీ స్క్వేర్కి మినిమం వాల్యూ పాసిబుల్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. అయితే ఈ లోపలికి వెళ్ళి చూడండి, కాస్ స్క్వేర్ టీటా బై 4 ప్లస్ 1 0 అవ్వగలుగుతుందా? సమస్య లేదు. ఎందుకు? ఈ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 1 కనుక 0 అవ్వాలంటే కాస్ స్క్వేర్ టీటా బై 4 మైనస్ 1 అవ్వాలి, కానీ అవ్వదు కదా. ఎందుకు? కాస్ స్క్వేర్ టీటా ఎప్పుడూ పాజిటివే. మరి అలాంటప్పుడు సార్ నాకు మినిమం వాల్యూ ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే నాకు కాస్ స్క్వేర్ టీటా మినిమం పాసిబుల్ వాల్యూ వస్తుందో ఓవరాల్గా ఈ టర్మ్ అంతా ఒక మినిమం వాల్యూ ఇస్తుంది. మరి కాస్ స్క్వేర్ టీటా ఎప్పుడు మినిమం అవుతుంది సార్? కాస్ స్క్వేర్ టీటా అగైన్ ఈ కాన్సెప్ట్ తోటే డబ్బా స్క్వేర్ కనుక మినిమం అవ్వాలంటే అది 0నే అవుతుంది. అయితే మరి కాస్ స్క్వేర్ టీటా 0 అవ్వగలుగుతుందా? ఎస్. ఎప్పుడు కాస్ టీటా కనుక 0 అయితే కాస్ స్క్వేర్ టీటా 0 అవుతుంది. అసలు కాస్ టీటా 0 అవ్వగలుగుతుందా? చూద్దాం. టీటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు? 0 to 2π ఉండొచ్చు. అంటే టీటా బిలాంగ్స్ టు 0 to 2π. ఈ వాల్యూస్ మధ్యలో కాస్ టీటా 0 అవుతుందా? అవుతుంది. ఎప్పుడు? టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees కాస్ 90 0, టీటా ఈజ్ ఈక్వల్ టు 270 degrees 3π/2 కాస్ 270 కూడా 0నే అవుతుంది. అంటే ఎస్, ఈ రెండు వాల్యూస్ కూడా 0 to 2π మధ్యలోనే ఉన్నాయి కదా, 90 and 270. ఈ రెండు వాల్యూస్ పెట్టినప్పుడు కాస్ టీటా 0 అవుతుంది. కాస్ టీటా 0 అయినప్పుడు ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ మినిమం వస్తుంది. అంటే టీటా నేను ఎంత పెట్టొచ్చు? 90 degrees పెట్టొచ్చు. 90 degrees సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ 90 0, 0 స్క్వేర్ బై 4 ఇది 0, 0 ప్లస్ 1 అంటే 1 హోల్ స్క్వేర్. సో 1 మైనస్ 1/2 ఓవరాల్గా ఎంత? 1/2. ఇది నీకు ఏమవుతుంది? మినిమం వాల్యూ m అవుతుంది. మరి మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది సార్? ఇది కూడా ఆలోచిద్దాం. మీరు ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. కాస్ స్క్వేర్ టీటా బై 4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1/2, మైనస్ 1/2 కాన్స్టెంట్, 1 కాన్స్టెంట్, 1/4. కాస్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం అయితే ఓవరాల్గా మొత్తం ఎక్స్ప్రెషన్ మ్యాక్సిమం అవుతుంది. మరి కాస్ స్క్వేర్ టీటా ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది సార్? నాకు కాస్ స్క్వేర్ టీటా ఉంది కదా, కాస్ టీటా ఎప్పుడైనా మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? -1 నుంచి 1 వాల్యూస్ మధ్యలో ఉంటుంది. సార్ కాస్ టీటా 1 అయినా కానీ 1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది, అదే మ్యాక్సిమము. లేదా కాస్ టీటా -1 అయినా కానీ -1 హోల్ స్క్వేర్ అగైన్ 1 అవుతుంది, అది కూడా మ్యాక్సిమం.
సో నాకు కాస్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం అవ్వాలంటే కాస్ టీటా 1 అవ్వచ్చు లేదా -1 అవ్వచ్చు. కాస్ టీటా 1 అవుతుందా చూద్దాం. కాస్ టీటా కనుక +1 అవ్వాలంటే టీటా ఏమేమి అవ్వాలి నాకు? టీటా ఒకటి 0 డిగ్రీస్ అవ్వచ్చు, 90కి రాదు, 270కి రాదు. ఆఫ్ కోర్స్ మళ్ళీ ఏమొస్తుంది? 360 డిగ్రీస్ కావచ్చు. మరి 0 డిగ్రీస్ 360 డిగ్రీస్ 0 ఆర్ 2π తీసుకోవచ్చా? అస్సలు తీసుకోకూడదు. ప్లీజ్ ఒకసారి చూసుకోండి. టీటా బిలాంగ్స్ టు 0 to 2πలో 0 ఆర్ 2π తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? సార్ ఓపెన్ బ్రాకెట్స్ సార్, క్లోజ్డ్ బ్రాకెట్స్ కాకూడదు. ఓపెన్ బ్రాకెట్స్ అంటేనే ఆ రెండు ఇంక్లూడ్ చేయకూడదు. అంటే పర్ఫెక్ట్ 0ని పర్ఫెక్ట్ 2πని ఇంక్లూడ్ చేయకూడదు. అంటే 0 డిగ్రీస్ 360 డిగ్రీస్ని తీసుకోకూడదు. ఈ రెండు తీసుకోనప్పుడు కాస్ టీటా +1 అయ్యే ఛాన్స్ ఉందా? లేనే లేదు, అసలు అవ్వకూడదు. మరి కాస్ టీటా -1 అయ్యే ఛాన్స్ ఉందా? సార్ బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడు ఉంటుంది? కాస్ టీటా ఎప్పుడు -1 అవుతుంది అంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఆర్ π. టీటా అనేది 180 డిగ్రీస్ తీసుకున్నప్పుడు కాస్ టీటా -1 అవుతుంది. కాస్ టీటా -1 అయినప్పుడు కాస్ స్క్వేర్ టీటా -1² +1 అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ టీటా మ్యాక్సిమం వాల్యూ +1 అచీవ్ చేస్తుంది. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఆర్ 270 డిగ్రీస్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏది మినిమం రావడానికి, అదే మరి మ్యాక్సిమం రావడానికి ఏం తీసుకోవాలి? టీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు ఏమొస్తుంది తెలుసా? కాస్ టీటా -1 కాస్ స్క్వేర్ టీటా 1/4 +1. 1/4 +1 ఎంత? 5/4. సో 5/4² -1/2 అంటే ఎంత వస్తుంది? 25/16. ఇది 8/16. సో ఓవరాల్గా ఎంత వస్తుంది నాకు? 25 - 8 అంటే 17/16. సో ఇది వచ్చేసి నాకు 17/16. ఇదేమవుతుంది? మ్యాక్సిమం వాల్యూ క్యాపిటల్ M. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? టీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ నుంచి స్మాల్ m వచ్చేసి నాకు ఎంత వచ్చింది? స్మాల్ m 1/2 వచ్చింది. ఇక్కడ చూడండి 1/2. అలాగే క్యాపిటల్ M వచ్చేసి నాకు క్యాపిటల్ M ఎంత వచ్చింది? 17/16 వచ్చింది. సో వాడేం అడుగుతున్నాడు? బాబు 16 ఇంటూ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m అంటే 16 ఇంటూ క్యాపిటల్ M ప్లస్ స్మాల్ m ఎంత అవుతుంది? 16 ఇంటూ క్యాపిటల్ M 17/16 ప్లస్ స్మాల్ m 1/2. సో ఇదెంత? 16 ఇంటూ 17/16 ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు అంటే 8/16. సో ఎంత వస్తుంది ఇది? 16 ఇంటూ 25/16. సో 16 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 25. సో మన ఆన్సర్ ఎంత అవ్వాలి? ఆప్షన్ సి 25 అవ్వాలి. అయితే సార్ ఎందుకు సార్ ఇంత డీటెయిల్డ్గా చెప్పారు? ఏదేదో చెప్పారు. క్యాపిటల్ M స్మాల్ m చాలా సింపుల్గా కనిపెట్టవచ్చు, అయిపోతుంది కదా సార్, ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్పాలంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకు వాల్యూస్ తెలిస్తే సరిపోతుంది. అంటే క్యాపిటల్ M స్మాల్ m తెలిస్తే సరిపోతుంది. బట్ ఒక్కోసారి అడ్వాన్స్డ్లో అండ్ కొన్ని జేఈ మెయిన్స్ క్వశ్చన్స్లో కూడా ఎలా అడుగుతాడో తెలుసా? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ రేడియన్స్ కరస్పాండింగ్ టు ద మినిమం వాల్యూ? వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ థీటా కరస్పాండింగ్ టు ద మ్యాక్సిమం వాల్యూ అని అడిగినప్పుడు నాకు టీటా ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం వస్తుంది, నాకు టీటా ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం వస్తుంది అన్న ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషను అండర్స్టాండింగ్ కనుక ఉంటే వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా చేయొచ్చు. నేను దానికోసం మీకు ఓవరాల్గా కాన్సెప్ట్ A to Z చెప్పడానికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎఫర్ట్ని మనసులో ఉంచుకొని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో స్ప్రెడ్ చేయండి. నా ఉద్దేశం ఏంటంటే మీకు బెస్ట్ కాన్సెప్ట్స్ని అందించి మీకు ఎగ్జామ్లో హెల్ప్ చేయడమే నా ఉద్దేశం.